మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పొంగునూరు అనగానే దేవాలయాలకు పెట్టింది పేరు. ఇందులో ముఖ్యంగా దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి అగస్తీశ్వర స్వామి కొండ. అగస్తీశ్వర స్వామి కొండలో ముఖ్యంగా పార్వతీ సమేత అగస్త్య స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. వింధ్య పర్వతాల నుంచి అగస్త్య మునీశ్వరుడు ఇక్కడికి వచ్చి స్వామివారి స్వయంభుగా వెలిసినటువంటి ఇక్కడ స్వామివారిని ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టుగా ఇక్కడ చరిత్ర చెబుతుంది. చోళరాజుల తర్వాత ఉమ్మడి రాష్ట్రాలైనటువంటి తెలుగు తమిళ రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఉత్తర ఆర్కాట్ రాజులు, దాని తర్వాత కోలార్ పాలెగాళ్ళు, అటు తర్వాత పుంగునూరు జమీందారులు ఈ అగస్తీశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణకు కృషి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక్కడ ప్రతిరోజు నిత్యం కైంకర్యాలు జరిగేట్టుగా ఏర్పాటు చేశారు. శ్రీ పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి రోజున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి, ఇక్కడ స్థల పురాణం ఏంటి, అన్ని స్వామి వారి యొక్క కైంకర్యాలు చేసేటువంటి షణ్ముఖ దీక్షితుల వారిని అడిగి తెలుసుకుందాం. చిత్తూరు జిల్లా పొంగునూరు మండలం నెక్కుంది ఏకొత్త కోట గ్రామాలకు సమీపంలో ఉన్నటువంటి శ్రీ అగస్త్యాధర క్షేత్రము చారిత్రక ప్రసిద్ధమైనటువంటిది. పార్వతీ కళ్యాణ సందర్భంలో అఖిలాండకోటి బ్రహ్మాండ అంతా కూడా కైలాస పర్వతానికి పార్వతీ కళ్యాణం చూడడానికి వెళ్లిపోగా దక్షిణ భాగము నిర్వీర్యమై భూమి సమతులిత అగస్త్య మహామణిని పరమేశ్వరుల వారు పిలిచి నీ వెళ్లి దక్షిణ భారతదేశంలో అడుగుపెట్టి ఈ భూవారాన్ని సమతుల్యం చేయాలని చెప్పి ఆదేశించారట. ఆ అగస్త్య మహామణి ఇక్కడ వచ్చి పాలు ఊదేటప్పటికీ భూమి సమతుల్యం అయిపోయింది. అందుకే అందరూ ఒక ఎత్తు అగస్త్యులు ఒక ఎత్తు అనేటువంటి నానుడి ఏర్పడింది. ఆ అగస్త్య మహామణి ధ్యాననిష్టలో తపోనిష్టలో కూర్చున్న వాడై అక్కడ జరిగేటువంటి కళ్యాణాన్ని తనకు మనోనేత్రంతో దివిదృష్టితో చూసుకోగలిగినాడు. అంతా పూర్తయిపోయిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు కొలువు కుటుంబంలో ఉన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఋషులు, తుమ్మురులు, నారదాది మునీశ్వరులు, సిద్ధ విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కొక్క సేవ చేయడం మొదలు పెట్టారట. అగస్త్య మహామణి మనసులో కలత చెందాడట. స్వామి, నన్ను అక్కడ పంపించేశావు, కానీ నేను దివ్యానుగ్రహం చేత అక్కడ జరిగేటటువంటి కళ్యాణోత్సవం నేను మనోరత్నంతో చూసుకోగలిగినాను, సేవ చేసుకునేవాడికి కదా మనసులో బాధపడేటప్పటికీ ఈశ్వరుడు లింగాకారంలో ఉద్భవమై నువ్వు ఇక్కడనే నాకు సేవ చేసి రచించనానా అన్న విధంగా ఉద్భవమైనాడని స్వయంభలింగము ఏర్పడింది. ఇక్కడ అగస్త్య మహామణిగా ప్రసిద్ధి పొందింది కాబట్టి ఈ స్థానంలో ఆయన ఇక్కడ ప్రధాన దేవాలయాన్ని కట్టించాడు. మళ్ళీ 1126 సంవత్సరంలో విజయ చక్రవర్తుల యొక్క సామంతరాజుగా ఉండేవాడు. అతను మళ్ళా ప్రదర్శన చేసినట్లుగా ఇక్కడ ఆలయాల్లో శాసనాధారాలు ఉన్నాయి. పొంగునూరు జమీందారులకు వంశపారంపర్య ధర్మకర్తలుగా ఏర్పడ్డారు. అప్పటి నుండి ఈ దేవాలయం ఈ విధంగా ఉన్నది. మామూలు ప్రకారంగా 11 రోజులు బ్రహ్మోత్సవ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ జరుగుతున్నాయి. ఈరోజు ధ్వజారోహణ జరుగుతున్నది, వృషభయాగం జరిగినది, మామూలుగా జరిగే విధంగా పూజా పురస్కారాలతో కూడా జరిగినాయి. 10 రోజులు ఈ విధంగా జరుగుతుంది. 20వ తేదీ మహాశివరాత్రి, 28వ తేదీ రథోత్సవము, 1వ తేదీ దౌపోత్సవము, 2వ తేదీ ధ్వజ అవరోహణ, తీర్థస్నాన, స్నానము ఇక్కడ వైభవంగా జరిగిపోతున్నాయి. శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం నందు సుమారు పూర్వం నుంచి కూడా కొత్త వాల్మీకులు సుమారు 10 కుటుంబాలు దేవుణ్ణి మోయడం కానీ, అదేవిధంగా తేరుని కట్టడం కానీ, దేవుని 10 రోజులుగా ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇక్కడ పాల్గొంటాము. ఆయన సేవలు పురాతన నుంచి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చేస్తా ఉన్నాము. మా పూర్వీకుల నుంచి ఈడ జరుగుతూ ఉండింది. సువర్ణముఖి నది ఉన్నది. బొజ్జిరాజు మాకేం చెప్పినాడంటే ఈడ స్నానం చేస్తే కాశీలో చేసినంత పుణ్యం వస్తుంది, ఏటుంటి కాశీకి లింక్ ఉంది, తామర పూలు పాలు లోపల ఉన్నాయని చెప్పని, సొరంగం ఉంది అని చెప్పని పూర్వీకులు ముందుంటి చెప్తారు.